గడిచినటువంటి నాయన 2020 సంవత్సరం అంతయు మీ చల్లని రెక్కల నీడలో కాచి కాపాడి భద్రపరిచి ప్రభువా ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, ఆపదలు, శోధనలు, శ్రమలు, ఆర్థికమైన పరిస్థితుల నుండి తప్పించారు, కాపాడారు. ఎన్నో ప్రాణాపాయ స్థితులు, ఎన్నో వ్యాధులు, శోధనలు, అవమానాలు, వాటన్నిటి నుండి నాయన కాపాడి ప్రభువా ఇదిగో నూతన సంవత్సరంలోనికి 2021 సంవత్సరంలోనికి మీ బిడ్డలందరినీ మీరు నడిపించినందుకు మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నాయన. మరి మీ కుమారులు గణేష్ గారి కుటుంబం ఏ విధంగా మరి ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయబడుతున్నటువంటి ఈ కృతజ్ఞత కూడుకను మీకు సమర్పిస్తున్నాం. మీకు మహిమకరంగా కుటుంబానికి ఆశీర్వాదకరంగా చేరవచ్చిన బిడ్డలకు దీవెనకరంగా జరిగించి కొద్ది నిమిషాలు నాయన మీ వాక్య సందేశంలోనికి వెళ్ళుచుంటుండగా మీ ఆత్మ సహాయం దయచేయండి. ఈ రాత్రి మీ బిడ్డలతో మీరు మాట్లాడి కావలసినటువంటి మాటలు వినిపింపచేయమని ప్రార్థిస్తూ ప్రతి బిడ్డ హృదయమును మీరు సిద్ధపరచండి, పవిత్రపరచండి, యోగ్యపరచండి. నిరీక్షణ విశ్వాసము కలిగి ఎదురు చూడగలిగే భాగ్యాన్ని బిడ్డలందరికీ ప్రసాదించమని ప్రార్థిస్తూ త్వరగా రానయ్యన్న క్రీస్తు యేసు వారి పేరట ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి మరి సమయంలో ఇది కృతజ్ఞత కూడిక. ఈ కృతజ్ఞత కూడికను గురించి మనం ఆలోచించినప్పుడు కృతజ్ఞత కూడిక అనేది మనం అప్పుడు ఇప్పుడని కాదు కానీ ఎప్పుడైనా జరిపించుకున్నటువంటిదే కృతజ్ఞత కూడిక. ఎప్పుడైనా మనం జరిపించుకోవచ్చు. మన కుటుంబంలో మేలు జరిగినా జరిగించవచ్చు, కీడు జరిగినా జరిగించవచ్చు, లేదా అనారోగ్య పరిస్థితుల్లో కూడా జరిగించేది కృతజ్ఞత కూడిక. మేలు జరిగితేనే చేసేది కాదు కృతజ్ఞత కూడిక. అన్ని సమయాలలో, అన్ని పరిస్థితులలో దేవుని ఘనపరచడం, సంఘమంతా, కుటుంబం అంతా కలిసి మరి సేవకులుగా దేవుని ఘనపరచడం చాలా అద్భుతమైనటువంటి కార్యం ఇది. ఈ కృతజ్ఞత అనేది దేవునికి నచ్చినటువంటి పదం. ఇది మనం చాలాసార్లు విన్నాం. సరే, ఈ రాత్రి ఒక ఉన్నతమైనటువంటి వాక్య సందేశం మనం వినబోతున్నాం. జీవరాశులకున్న కృతజ్ఞత మనుషులకు లేదా? జీవరాశులకున్న కృతజ్ఞత మనుషులకు లేదా? ఈరోజు రాత్రి మనం వినబోతున్నటువంటి సందేశం. జీవరాశులకున్న కృతజ్ఞత మనుషులకు లేదా? ప్రశ్న. జీవరాశులు అంటే భూమి మీద ఉన్నటువంటి 84 లక్షలకు పైగా ఉన్నటువంటి జీవరాశులు, చీమ మొదలుకుని ఏనుగు వరకు, ఇదిగో నేల మీద పాకుతున్నటువంటిది ప్రారంభం మొదలుకుని గాలిలో ఎగిరేది వరకు కూడా, పక్షులు, పురుగులు, జంతువులు, మృగాలు, వీటన్నిటినీ జాగ్రత్తగా వినాలి. ఇంకెవరు కూడా అల్లరి చేయకూడదు. మీరు ఎవరు సైకిల్ చేయకండి, మోగల సైకిల్. నేను త్వరగా ముగిస్తాను. జీవరాశులు అనగానే భూమి మీద ఉన్నటువంటి ప్రతి పక్షి, జంతువు, పురుగు, వీటిని జీవరాశులు అంటారు. జీవరాశులు. జీవరాశులకున్న కృతజ్ఞత మనుషులకు లేదా? ఉందో లేదో మనకి రాత్రి కొద్ది నిమిషాలు కొన్ని మాటలు విందాం. ఆదికాండము 7వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండము 7వ అధ్యాయం 1వ వచనం మనం చూసుకుందాం. యెహోవా ఈ తరము వారిలో దేవుడు అంటున్నాడు, తండ్రి అటువంటి దేవుడు అంటున్నాడు నోవాహుతో, నోవాహు, ఈ తరములో, ఈ కాలంలో నీవే నా ఎదుట నీతిమంతుడువై ఉండుట నేను చూశాను. నా కన్నులకు ఇప్పుడున్నటువంటి ఈ తరంలో, ఈ కాలంలో, ఈ పరిస్థితులలో నీవే భక్తుడుగా, కృతజ్ఞత కలిగిన వాడుగా, నీతిమంతుడుగా ఉన్నటువంటి వాడు నువ్వు ఒక్కడైనా కనిపించావు ఈ తరంలో. తర్వాత గనుక నీవును నీ ఇంటి వారును వాడులో ప్రవేశించుడి. పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు 7, పెంటులు 7, పవిత్రము కాని జంతువులలో అది కూడా నువ్వు ఏం చేయాలి తెలుసా? జత జత చెప్పున ఏం చేయాలి? వాడలోనికి ఎక్కించాలి. ఏమంటే ఎంత కష్టమో ఆలోచించాలి.
దయచేసి జాగ్రత్తగా వినండి. పిల్లలు ఎవరు కూడా కదలకూడదు. అటు ఇటు తిరగకుండా మీరు కూర్చోండి కదలకుండా. ఏమండి, జంతువులు జీవరాశులను ఒక చోట కూర్చాలంటే చాలా కష్టం అండి. జీవరాశులను అంటే అది ఒక జాతికి సంబంధించింది కాదు. భూమి మీద ఉన్నటువంటి ప్రతి జాతి జంతువులు, పక్షులు, పురుగులు జత 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 చొప్పున సమకూర్చాలి. ఎక్కడికి వెళ్ళాలంటే అవి ఓడలోనికి నడిపించాలి వాటిని. ఏమండి, కొంతమంది గేదెలు కాస్తూ ఉంటారు, కొంతమంది గొర్రెలు కాస్తూ ఉంటారు. వాళ్ళు ఒక జాతికి సంబంధించినటువంటి జంతువులను కాయడానికి చాలా కష్టమైపోతాయి. గట్టిగా 10 గేదెలు ఉన్నాయనుకోండి, వాటిని కంట్రోల్ చేయలేరు. గట్టిగా ఒక 20-30 గొర్రెలు లేదా మేకలు ఉన్నాయనుకోండి, వాటిని కంట్రోల్ చేయలేరు దేవుని వల్ల. దేవుడు నోవాహుకు ఒక పని చెప్పాడు. ఒక ఉన్నతమైనటువంటి పని అప్పగించినప్పుడు నోవాహు తల ఉంచాడు. కృతజ్ఞత కలిగినటువంటి నోవాహుకి దేవుడు పని అప్పగిస్తే నోవాహు చాలా అద్భుతంగా చేశాడు. నోవాహును కాసేపు పక్కన పెడదాం. అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏంటో మనం చూడాలి. జీవరాశులలో పవిత్రమైనవి ఉన్నవి, నెక్స్ట్ అపవిత్రమైనవి కూడా ఉన్నాయి. దేవునికి జీవరాశులలో పవిత్రమైనవి, అపవిత్రమైన వాటిని పక్కన పెట్టి వాటిని నువ్వేం చేయాలి తెలుసా? వాడలోనికి ఎక్కించు. ఎన్ని? జత 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 జత. అదే చెప్తున్నాడు చూడండి 8వ వచనంలో. 8వ వచనంలో దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను పక్షులలోను నేలను ప్రాకు వాటన్నిటిలోను మగది ఆడుది జత జతలు జత జతలు వాడలోనున్న నోవాహు నొద్దకు చేరెను. 7 దినములైన తర్వాత 9వ వచనంకి వచ్చేద్దాం. 9 కంటిన్యూ అవుతుంది కదా. 7 దినములైన తర్వాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చెను. నోవాహు వయస్సు యొక్క 600 సంవత్సరములు 2 నెల 17వ దినమున మహాగాధ జలములు ఊటలన్నీయు ఆ దినమునందే 14 వచ్చినప్పుడు 13 చదువుతాం. ఆ దినమంది నోవాహు కుమారులను 14 చదివేద్దాం. వీరే కాదు, ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారము నేల మీద ప్రాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు, నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టలు. ఎక్కడికి వచ్చేసింది? ఓడలోనికి వచ్చేసింది అండి. కృతజ్ఞత కలిగినటువంటి జీవరాశులు, దేవుని మాటకు, నోవాహు మాటకు, ఒక మానవుడి మాటకు లోబడి అవి ఓడలోనికి వెళ్ళిపోయినాయి. 40 రోజులు తన ప్రాణాలను దక్కించుకున్నాయి. కృతజ్ఞత కలిగిన జీవరాశులు. ఈరోజు మానవులను మనం ఆలోచించినప్పుడు, మనుషుల దగ్గరికి వచ్చి చూస్తే ఏదో దేవుడు ఒక మేలు చేస్తే ప్రార్థన పెట్టిద్దాం అనుకుంటానండి. కానీ నేను అనుకున్నది జరగట్లేదు. దేవుడు నా కుటుంబంలో ఏదో ఒక శుభకార్యక్రమం జరిగితే ప్రార్థన కొడుకు జరిపించాలనుకుంటున్నాను అంటూ ఉంటారు. ఈరోజు ఒక సహోదరు మందిరానికి వచ్చిన ఒక తల్లి నిన్న సాయంత్రం వచ్చేసారు. రాత్రి నూతన సంవత్సరం అని చెప్పేసి ఆమె రాత్రి చెప్పింది మరలా ఉదయం వెళ్ళిపోతూ ఉంటుంది. అయ్యా, మాకు గవర్నమెంట్ వారు స్థలం ఇచ్చారు, ఇదిగో ఒక ఇల్లు కనుక కట్టుకుంటే మీరు వచ్చి ప్రార్థన పెట్టాలి. ఇల్లు కట్టకపోతే ప్రార్థన వద్దా? మరలా మరొక మాట చెప్పింది ఆవిడ, ఇల్లు కట్టిన తర్వాత మీరే ఓపెనింగ్ చేయాలి. నెక్స్ట్ నా కుమారుడి పెళ్ళి కూడా మీరే చేయాలి. నెక్స్ట్ మీరే మా ఇద్దరికి బాప్తిస్మం ఇవ్వాలి. అంటే ఇవన్నీ జరిగితే నువ్వు కృతజ్ఞత చెల్లించవా? కృతజ్ఞత లేని మానవ బుద్ధి దేవుని వల్ల. కరోనా టైంలో ఎంతో మంది మన కళ్ళ ముందు ఎన్నో ఫ్లెక్సీలు, శ్రద్ధాంజలి చూసాం కదండి. కానీ దేవుడు మనల్ని ఎందుకు ఉంచాడు ఈ భూమి మీద?
ఒక భయంకరమైనటువంటి వైరస్, కంటికి కనబడినటువంటి ఆ వైరస్కి ఎంతో మంది నిజంగా మన ఆంధ్రదేశంలో, మన ఆంధ్రలోని 2 రాష్ట్రాలు అనుకుంటా, ఈస్ట్ వెస్ట్, 500 మంది పాస్టర్ చనిపోయారండి, సేవకులు. ఓన్లీ పాస్టర్స్ 500 మంది చనిపోయారు ఈ 2 జిల్లాలలో కరోనా బారిన పడి. కానీ దేవుడు మనలను ఇంకా ఆయుష్ ఇచ్చి నిలబెట్టాడు. ఎందుకో తెలుసా? నేను కృతజ్ఞతలు చెల్లించాలని, ఆయనను ఆరాధించాలని నీ కుటుంబం కలిసి దేవుణ్ణి మహిమపరచడానికి భూమి మీద మనల్ని నిలబెట్టాడు. వారికన్నా మనం గొప్పవారు కాదు. వారి పని అయిపోయింది, దేవుడు వారిని తీసుకెళ్ళిపోయాడు. మనకి ఇంకా పని ఉంది కనుక దేవుడు మనల్ని ఉంచాడు ఈ భూమి మీద. మరొక కిరీటం, దయా కిరీటాన్ని మనకు నూతన సంవత్సరాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడో తెలుసా? కృతజ్ఞతలు కలిగి ఉంటారని దేవుడు మనకి ఆరోగ్యమును ఆయుష్నిచ్చాడు. గమనించాలి. రాత్రి వేరు దేవుడు ఎందుకు మనల్ని ఉంచాడు ఈ భూమి మీద? మొన్న నేను పంగిడిగూడ నుంచి ఇలా వస్తూ ఉంటే 4వ టైంలో ఒక సమాధి పెట్టి వెళుతుంది. దాని వెనుక చాలామంది ప్రజలు ఉన్నారు. పంగిడిగూడ ఊరి చివర క్రైస్తవులే, మరి స్త్రీయో తెలియదు, పురుషుడో తెలియదు. నేను వాళ్ళ వెనకాల బండేస్తూ వెళ్తూ చూశాను. నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, అయ్యో రేపు ఒక్కరోజు ఆగితే ఎల్లుండి నూతన సంవత్సరం కదా, రేపు ఒక్కరోజు బ్రతుకుని ఉంటే ఎల్లుండి నూతన సంవత్సరం చూసి ఉండేవారు కదా అనేటువంటి ఆలోచనతో నేను ఆలోచించుకుంటూ వెళ్ళిపోయాను బండి మీద. ఈ రాత్రి మనం ఆలోచించారా? జీవరాశులకి కృతజ్ఞత ఉంది దేవుని వల్ల. జీవరాశులకి కృతజ్ఞత ఉంది. 21వ వచనం. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయిరి. చంపేశాడండి దేవుడు. ఎందుకయ్యా అని దేవుడిని అడిగితే, కృతజ్ఞత లేకుండా బ్రతికారు వాళ్ళు. కృతజ్ఞత లేని అజ్ఞాన జనాంగంగా బ్రతికితే దేవుడు సహించలేక నీటితో తుడిచేశాడు ఆనాటి జనాంగాన్ని. చచ్చిపోయారట. 28లో ఏమంటున్నాడు? దాన్ని కంటిన్యూ చేయండి. 23 నెక్స్ట్. నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీద ఉన్న జీవరాశులన్నీ తుడిచివేయబడిను. అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడిను. నోవాహును అతనితో కూడా కొన్నున్న ఏంటవి? జీవరాశులు. అవి కృతజ్ఞత కలిగి దేవునికి లోబడి దేవుని మాటను విని అంగీకరించి కృతజ్ఞతతో అవి ఓడలోనికి ప్రవేశించాయి. అవి మాత్రమే సేఫ్గా ఉన్నాయి, బ్రతికి బట్ట కట్టాయి. అవి మాత్రమే బ్రతికి బట్ట కట్టాయి. జంతువులు ఎక్కడన్నా బట్ట కట్టుకుంటే మన పదమో తెస్తే. నోవాహు కుటుంబం బ్రతికింది. నోవాహుతో పాటు కలిసి ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా ఎలా ఉన్నాయట? సేఫ్గా ఉన్నాయి, బ్రతికే దేవుని ఉన్నారా. మరి మిగిలినటువంటి వారిని దేవుడు చంపేశాడు, తుడిచేశాడట. 40 రోజుల పాటు కురిచినటువంటి వర్షంలో దేవుడు తుడిచేశాడండి. పర్వతాలు మునిగిపోయినాయి. మనుషులు ఎక్కడ నిలబడతారు? జీవరాశులు ఎక్కడ నిలబడతాయి చెప్పండి? ఈరోజు మనం అనుకుంటున్నా ఏముందిలే, కాలం గడిచిపోతుంది, అల్లరి చేయకూడదు పిల్లలు. ఏముందిలే, కాలం గడిచిపోతుంది. 2020 అయిపోయింది, 2020 అయిపోయింది, 21 2021 సంవత్సరం వచ్చేసింది కదా, ఏముంది ఈ సంవత్సరం కూడా గడిపేద్దాం. ఏముంది? 2 అన్నదమ్ములు ఉన్నారట. చిన్నవాడు గుడ్డివాడు, కళ్ళు లేవు పుట్టుకతో. పెద్దవాడు బాగున్నాడు. వీళ్ళిద్దరూ కలిసి ఒకరోజు ప్రయాణం చేయవలసి వచ్చింది. ఒక ఊరు, వింటున్నారా? ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు తల్లి వీళ్ళిద్దరికి భోజనం మూటలు కట్టిందట. ఇప్పుడంటే క్యారేజీలు, హాట్ బాక్సులు ఇవన్నీ వచ్చేసినాయి. మరి అప్పట్లో ఏం చేసేవారు? మూటలు కట్టుకుని పట్టుకెళ్ళేవారు. వాళ్ళిద్దరికి తల్లి ఏం చేసిందంటే, వాళ్ళిద్దరికి చెరొక మూట కట్టి భోజనం పంపించింది. సరే, అన్న ఏం చేశాడంటే తమ్ముడు చేయి పట్టుకుని, గుడ్డివాడు కదా, పట్టుకుని వెళుతూ ఉన్నారు. ప్రయాణం వెళుతూ ఉన్నారు. ఇదిగో మధ్యాహ్నం అయింది, భోజనం టైం అయింది. ఒక చోట కూర్చున్నారు. కూర్చుని ఇద్దరు భోజనం చేస్తున్నారు. ఎలా అంటే, గుడ్డివాడేమో కింద కూర్చున్నాడు, అన్నయ్య ఏమో పైన కూర్చున్నాడు, కాస్త పై స్టెప్లో కూర్చున్నాడు.
వీళ్ళిద్దరూ కూడా ఆ యొక్క భోజనపు మూటను విప్పి భోజనానికి సిద్ధపడ్డారు. ఈలోగా ఏమైందంటే గుడ్డివాడు మూట విప్పాడు, క్రింద కూర్చున్నాడు. కాస్త పైన కూర్చున్నటువంటి అన్నయ్య కూడా మూట విప్పాడు. విప్పగానే వీళ్ళిద్దరు భోజనం చేస్తుంటుండగా అన్నయ్య గుడ్డు కాస్త వచ్చి ఎవరు గుడ్లో పడ్డది? గుడ్డోడు గుడ్లో పడ్డది. అన్నయ్య గుడ్డు జారి వచ్చి క్రింద ఉన్నటువంటి తమ్ముడు మూటలో పడిపోయింది భోజనంలో. మరి గుడ్డోళ్ళకు ఉన్నాడు అలవాటు ఏంటి? తడుక్కుంటారు, ఏముందో ఏంటో ఎదరా తడుక్కుంటున్నాడు మూటిప్పుకొని. ఎన్ని గుడ్లు కనిపించాయి? మీకు లెక్కలు బాగా తెలుసు అనుకుంటా. 2 గుడ్లు కనపడ్డాయి. 2 గుడ్లు తడుక్కున్నాడు. తడుక్కుని ఆలోచిస్తున్నాడు తమ్ముడు, అయ్యో నాకే 2 గుడ్లు వేసిందంటే మా మమ్మీ మా అన్నయ్యకి ఎన్ని గుడ్లు వేసింది అనుకుంటాడట. ఎంతగాడు గుడ్డే లేదు. అతని గుడ్డు కాస్త వచ్చిందిలో గుడ్డోడు కదా పాపం. నాకే మా మమ్మీ మా అమ్మగారు 2 గుడ్లు వేస్తే మా అన్నయ్యకి ఎన్ని గుడ్లు వేసిందో అనుకుంటూ తిన్నాడట. ఈరోజు లోకం ఎలా ఉందో తెలుసండి. ఏముందిలే ప్రశాంతంగా ఉంది, ఏముందిలే కాలం గడిచిపోతుంది, ఏముందిలే సంపాదించుకుంటున్నాం, ఏముందిలే అనుకుంటాం తప్ప దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి, దేవుణ్ణి ఆరాధించినటువంటి ఆలోచన ఈరోజు దేవుని పిల్లలకు లేదు అని దేవుడే చెప్పాడు. ఈ రాత్రి మీరు ఆలోచించాలి. అద్భుతమైనటువంటి మాటలు వింటున్నప్పుడు నోవాహు కాలంలో జీవరాశులన్నీ కూడా దేవుని మాట విన్నవి కృతజ్ఞత కలిగి ఓడలోనికి ప్రవేశించాయి. అవి బ్రతికే దేవుని వల్ల. తర్వాత మరొక చోటకు మనం వెళదాం. సంఖ్యాకాండం 22వ అధ్యాయము 22వ వచనం నుంచి మనం చూడగలిగితే అక్కడ మరొక జీవరాశి కనపడుతుంది. జాగ్రత్తగా వినండి దేవుని వల్ల. అద్భుతమైనటువంటి మాట రాత్రి మీరు వినాలి. రాత్రి ఈ నూతన సంవత్సరంలో మొదటి తారీఖు రాత్రి మనం వినాలి నూతన సందేశం. సంఖ్యాకాండం 22వ అధ్యాయము 22వ వచనం. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. ఎవరతడంటే బిలాము. అతడు వెళ్ళుచుంటుండగా దేవునికి విరోధమైనటువంటి పనులు చేయడానికి, దేవునికి విరోధమైనటువంటి మాటలు పలకడానికి బయలుదేరాడు ఒక ప్రవక్త బిలాము. అతడు బయలుదేరుతున్నాడు. ఇంతకీ దేని మీద బయలుదేరాడు? అతని వాహనం ఏంటంటే గాడిద. మనం ఎన్ని విన్నప్పుడు ఏదో గాడిద ఏంటి పిచ్చికి ఏంటి కొక్కాడు అనుకోండి కదా. మీకు ఆగ్రహం చెప్తాను, ఇట్లా ఏదో మనం తీసి పడేస్తాం. ఏదో ఒక జంతువా, ఏదో ఒక కుక్క, గాడిద. ఏమండి ఎవరన్నా పిలవాలంటే మంచి పేరు ఎంచుకుంటారు. ఏ పేరు? గాడిద బాగుంటుంది. ఎందుకంటే పదం బాగా సెట్ అవుతుంది. ఒరే గాడిద ఏం చేసింది పాపం? దానికి చాలా విలువ ఉంది బైబిల్లో. కానీ మనం దాన్ని ఏం చేస్తామంటే అలా కొట్టుపడేస్తాం. ఎంత జరుగుతాం గారు ఉన్నారు అమ్మ ఇక్కడ? అందుకే వాయిస్ వినపడతలేదు అనుకున్నాను. సరే చదువుతాం. అతడు బయలుదేరి వెళ్ళుచుంటుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధముగా త్రోవలో నిలబడదంట. అతడు గాడిద మీద మంచి హాయిగా ప్రయాణం చేసి వెళ్తున్నాడు. ఎందుకంటే దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేలీయులను దూషించడానికి బయలుదేరిన ఒక ప్రవక్త బిలాము వెళుతున్నాడు. గాడిద మీద వెళుతున్నాడు. గాడిద వాహనంగా బయలుదేరాడు. వెళ్ళిపోతున్నాడు మంచి సురుగ్గా, ఏదో ఒక బహుమానం పొందుకుందామని. ఇదిగో బాలాకు దగ్గరికి వెళ్ళి ఆ బాలాకు దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క వెండి బంగారాలకు ఆశించినటువంటి బిలాము ఇశ్రాయేలు ప్రజలు దేవుని జనాంగాన్ని, దేవుని పిల్లలను దూషించడానికి, శపించడానికి బయలుదేరాడు ఘనకార్యం చేయడానికి. వెంటనే దారి మధ్యలో దేవుని దూత నిలబడిందట. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలబడ్డదట. ఎవరికి విరోధి అయి? బిలాముకి విరోధి అయి ఇది ఒక దూత, యెహోవా దూత త్రోవలో నిలబడ్డది. నెక్స్ట్ అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా ఉన్నారట. యెహోవా దూత ఖడ్గము చూచి దూసి ఎవరు చూశారు?
ఆమె ఎప్పుడో చిన్నప్పటి నుంచి వింటున్నాం ఇవి గాడిద కుక్కలు సంగతి మాకు తెలియదు ఏంటి, అదే వచ్చింది మన దగ్గర. అందుకంటారు, అరే కనీసం వాడిని చూస్తున్నా బుద్ధి తెచ్చుకోరా, లేదంటే కుక్కను చూసి బుద్ధి తెచ్చుకోరా, గాడిదని చూసి బుద్ధి తెచ్చుకోరా, గాడిదలో బ్రతకొద్దురా అంటాం. మనం అంటాం. మనం వీటిని ఏదో చిన్న పదాల్లా తీసి పక్కన పెడతాం అంతే. నిజంగా జీవరాశులకు ఉన్న కృతజ్ఞత చాలా గొప్పది, చాలా గొప్పది. గాడిదకు కనపడ్డది ఏంటది? దూత. ఖడ్గము దూసి నిలబడింది. యెహోవా దూత చంపడానికి అడ్డుకొనడానికి సిద్ధపడితే ఇదిగో గాడిద మీద ఉన్న బిలాముకి కనిపించలేదట. పైగా ఆయన ఎవరు? ప్రవక్త. ప్రవక్త, దేవుని సేవకుడు, ప్రవచించేవాడు. మనమందరం ఎవరు? మీరందరూ ఇక్కడ ఉన్నారా? మనమందరం ఎవరు? దేవుని పిల్లలం, దేవుని ప్రజలం, క్రైస్తవులం. దేవుడు చెబుతున్న మాటలు అర్థమవుతున్నాయా? దేవుని యొక్క ప్రసన్నత మనకి కనపడుతుందా? దేవుడు వినిపిస్తున్నటువంటి మాటలు మనకి ఏమైనా ఆలోచింపజేస్తున్నావా? ప్రవక్తయే దేవుని యొక్క సేవకుడే, కానీ కళ్ళు మూసుకుపోయిన దేవుని వాళ్ళారా బిలాముకి. కళ్ళు తెరవబడ్డాయి. దేనికి? గాడిదకి కళ్ళు తెరవబడ్డాయి. ఏం జరిగిందో చూడండి అక్కడ. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకుని ఆ గాడిద చూచెను గనుక గాడిద ఏం చేసిందట? భయపడింది పాపం. అయ్యో, నా ముందు కత్తి పట్టుకుని ఒక దూత ఉంది అని చెప్పేసి గాడిద పొలంలోకి వెళ్ళిపోయిందట. ఆ గాడిద మీద ఏమన్నాడు బిలాము? గాడిద పొలములోనికి వెళ్ళిపోయిందట. ఇప్పుడు బిలాం అంటున్నాడు గాడిదను దారిని మలుపవలనని దాన్ని కొట్టగా యెహోవా దూత ఇరు ప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటలు గల సందులో నిలిచెను. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక పడిపోయాడు. బిలాము దేని కొట్టాడు? గాడిదను కొడుతున్నాడు. ఇంతకీ కళ్ళు మూసుకుపోయి బిలాముకి గాడిద కళ్ళు తెరవబడ్డాయి. దేవుని దూతను చూసింది గాడిద, భయపడింది, వణికిపోతూ అది పొలాలలోనికి దారి తీసింది. అయ్యో, ఆ దూత నన్ను చంపుతుందేమోనని. కానీ గాడిద మీద ఉన్నటువంటి బిలాము ప్రవక్తకు కళ్ళు మూసుకుపోయినాయి. కృతజ్ఞత లేనివాడుగా ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి వెళుతున్నటువంటి బిలాముకు బుద్ధి చెప్పాడు దేవుడు ఇక్కడ. కృతజ్ఞత కలిగిన గాడిద. ఉన్నారా ఈనాటి ప్రజలు? దేవుని పట్ల, ఆయన పట్ల, ఆయనను ఆరాధించేటువంటి భాగ్యాన్ని కలిగినటువంటి మనము అలాంటి పరిస్థితుల్లో మనం ఉండగలుగుతున్నామో ఆలోచించండి. నూతన సంవత్సరంలో దేవుడు ఎన్నో సార్లు మనల్ని కాపాడారు. రాత్రి ఒక వార్త చెప్పారండి. ఒక తమ్ముడు అడిగా ఉదయం, తమ్ముడు రాత్రి ప్రార్థనకు రాలేదంటే, లేదన్నా రాత్రి ఒక కళ్ళార ఒక దృశ్యాన్ని చూసాను అంటున్నాడు. రాత్రి లక్ష్మీ థియేటర్ దగ్గరలో ఆ యొక్క స్పీడ్ బ్రేకర్ దగ్గర ఒక చెరుకు లారీ వెళుతుందట. చెరుకు లారీ వెళుతుంటుండగా ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు బండి మీద వెళుతున్నారు. బండి మీద వెళుతున్నప్పుడు ఆమె తన భార్య చెయ్యి ఆ యొక్క చెరుకు లారీకి తగిలి ఆమె బండి మీద నుంచి పడి లారీలు వెనక చక్రాల కింద పడి నుజ్జు అయిపోయింది. తన భర్త బండితో అటువైపుకు పడిపోయాడు. ఆ తమ్ముడు మధ్యాహ్నం పొద్దుడు అడుగుతుంటే రాత్రి వాళ్ళకి చెప్తున్నాడు, ఆ దృశ్యాన్ని చూసి నేను కోలుకోలేకపోయాను, రాత్రి ఎందుకో ప్రార్థన కూడా రాలేకపోయాను, ఆ దృశ్యాన్ని కల్లారు నా ముందే జరిగిందంటున్నాడు. అక్కడ ఆ స్త్రీ లారీ ఏముంది, చెరుకు లారీ ఎంత బరువు ఉంటుంది, చెరుకు లారీ చక్రాలు క్రింద పడి నుజ్జు అయిపోయింది. ఆలోచించండి దేవుని వల్ల. రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు గనక సమయం ఉండగానే దేవుణ్ణి ఆరాధిద్దామా? దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దామా? బుద్ధి లేని బిలాము గాడిద, కృతజ్ఞత కలిగిన గాడిద దేవుని వల్ల. ఈరోజు మనం ఎన్నో కళ్ళారా మన దృశ్యాలు చూస్తున్నామే, అయినా భయం లేదా దేవుడు అంటే?
అయినా భక్తి లేదా దేవుడు అంటే? జీవరాశులకు ఉందండి భక్తి. నెక్స్ట్, యెహోవా దూత ముందు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుడు దారి లేదని గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడిను. గనుక బిలాము కోపము మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టగా అప్పుడు గాడిదకు ఏమొచ్చిందట? వింటున్నారా? గాడిదని ఎప్పుడైనా మాట్లాడదాం మనం చూసామా? పచ్చి నిజం, మళ్ళీ చెప్తున్నాను, వాక్యాలు మనం తీయడానికి వీర్లేదు ఇందులో. ఆ ఊరుకోండి, గాడిద మాట్లాడద్దా. మరి చాలామంది పుట్టిన పిల్లడు మాట్లాడతారని చెప్తున్నారు. అది ఫేక్, ఇది ఒరిజినల్. జాగ్రత్త. అప్పుడు యెహోవా గాడిదకు వాక్కునిచ్చాడట. మీకు తెలిసే ఉంటుంది, మాట్లాడే చిలక. నాకు మొన్న ఎవరు వాట్సాప్లో పంపించారు, హల్లెలూయా అంటున్నది. మరి ఎలా అంటున్నావు ఆడన్నావు, అది నాకు అర్థం కాలేదు. అది అలాగే వాయిస్ మాత్రం అలాగే ఉంది, వాట్సాప్లో చూశాను. మాట్లాడే చిలక, మాట్లాడే కుక్క. ఆల్రెడీ పక్కన ఏం చేస్తున్నది? నన్ను చూడండి అయ్యా అంటుంది. బాబు ఎవరికి జాందా? ఇదేనా? నన్ను చూడండి అయ్యా, దాని బాధ అర్థం చేసుకోండి. అదిగా భరించలేకపోతున్నాం. సరే, ఇక్కడ మనం ఆలోచించగలిగితే ఈ గాడిదకు ఏమిచ్చాడు దేవుడు? వాక్కునివ్వగా గాడిద మాట్లాడుతుంది. చూడండి ఏమని ఇచ్చాను. కనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టిదివి, నేను నిన్నేమి చేసేదినని బిలాముతో అనగా, బిలాము నీవు నా మీద తిరగబడితివి, నా చేత కత్తి తీసి నేను చంపేస్తున్నాను అన్నాడు. దేన్ని? పాపం గాడిద కదండి. గాడిదనే ఏమైనా మనం చేయొచ్చు. ఎవరైనా కాస్త పాట పాడాలనుకోండి, ఎవరు గుర్తొస్తారు? గాడిదలా పాడవు. ఎందుకు వచ్చిన పాట అది? అందుకే చాలామంది పాడరు. ఎందుకు వచ్చిన గాడిద అనుకుని కూర్చుంటారు. గాడిదలా పాడినా పర్వాలేదు. ప్రారంభంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్ గాడిదలాగే ఉండేది. తర్వాత గార్ధవ స్వరం. తర్వాత ఎలా మారిపోయిందండి? తినగా వేపాకు. మళ్ళీ శ్లోకంలోకి వెళ్ళాలి మన పద్యంలో. నాకు ఏమీ రాదు, నిలబడం అనుకో, ఏమీ రాదు. గొంతుకు కాస్త తుప్పు పడుతుంది. కత్తిని డైలీ నూరండి. మనం పదును పెట్టక్కర్లా, డైలీ దాని పని చెప్పండి, తెగిపోతూనే ఉంటుంది. మూలలు పెట్టండి, తుప్పట్టు ఉంటుంది. నేను ఏం చేయనన్నది అనుకోండి, ఇంకెందుకు పని చేయలేదు. మన స్వరాలు, మన ఆలోచనలు, మన ఆత్మీయ బ్రతుకు అదే పరిస్థితి. నాకేమొచ్చండి? నాకు ప్రార్థన చేయడం వచ్చా, పాటలు పాడటం వచ్చా, నేను ఏం చేయగలను చెప్పండి అంటే కుదరదు. దేవుడు గాడిదకి వాక్కునిస్తే వాక్కుతో గాడిద అంటుంది, నన్ను ఎందుకయ్యా కొడుతున్నా? 3 సార్లు కొట్టావు. నేనేం చేశాను? ఎదరా దేవుని దూతుంది, నీ కళ్ళు కనపడ్డాయని అడుగుతుంది గాడిద. ఎంత అద్భుతమైనటువంటి విషయమో తెలిసింది ఇది. కృతజ్ఞత కలిగిన గాడిద, కృతజ్ఞత లేని గర్వపు బిలాము. ఈరోజు అలాంటి బిలాములు ఎంతోమంది ఉన్నారు ఈరోజు క్రైస్తవ్యంలో. జాగ్రత్త. కనీసం నూతన సంవత్సరంలోనైనా మారే ప్రయత్నం చేయండి. అయ్యో, కనీసం ఈ సంవత్సరంలో నేను దేవుని ఆరాధించాలి, దేవుని కనపరచాలి, నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, నేను దేవునికి మరింతగా దగ్గర అవ్వాలి, నా దేవుని నేను కనపరచాలి అనే ఆలోచనలోనికి వెళ్ళిపోవాలి. క్రైస్తవ సహోదరి సహోదరులు వెళ్ళిపోవాలి. ఏం జరిగింది నెక్స్ట్? నా చేతిలో ఖడ్గమున్న ఎడల ఏమంటున్నా, నేను చంపుదును కదా అని గాడిదతో నేను. అందుకో గాడిద, నేను నీ దానైన దానిని మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కదయ్యా నేను. నన్నెందుకు ఇలా బాధపడుతున్నా నువ్వు? ఇక్కడ ఏదో ఒక భయంకరమైన కార్యక్రమం జరుగుతున్నప్పుడు నీకు అర్థం కావట్లేదంటే నీ కళ్ళు మూసుకుపోని ఏంటో అని అడుగుతుంది గాడిద. నువ్వు నన్ను పెంచుతూ వచ్చావు, నువ్వు ఎన్నోసార్లు నన్ను ఎక్కుతూ దిగుతున్నావు, నన్ను వాహనంగా ఉపయోగించుకున్నావు కదా, ఏనాడైనా నేను ఇబ్బంది పెట్టాను? నేను లేదు కదా. మరి ఇప్పుడు ఎందుకు ఇబ్బంది పడుతున్నాను? ఏమైనా ఆలోచించావా? ఎన్ని మాటలు మాట్లాడిందండి గాడిద. ఏ గాడిద? బుద్ధి లేని గాడిద, బుద్ధున్న గాడిద, కృతజ్ఞత కలిగిన గాడిద. ఆలోచించండి. ఈ పరంగా కానీ మనకు నచ్చదండి.
దేవుని గ్రంథములో ఉన్నటువంటి జీవరాశులు, ఈ విశ్వములో, సృష్టిలో, ఈ భూమి మీద ఉన్నటువంటి మహా జీవరాశులు దేవునికి లోబడుతున్నాయి. దేవుని వల్ల నిత్యము ఉదయం సాయంత్రము దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి, దేవుని గణపరుస్తున్నాయి. ఇదిగో సర్వ జీవులు ఆయన కొరకు ఎదురు చూస్తున్నాయట. అయ్యో దేవుడా, ఈ రోజు నాకు కావలసిన ఆహారం దయచేయండి పక్షులు, జీవరాశులు, పురుగులు, జంతువులు ఎదురు చూస్తూ ఉన్నాయి. కానీ మానవుడు చూస్తున్నాడా? ఏముందిలే, నాకు ఉద్యోగం ఉంది, నాకు పని ఉంది, లేదా నాకేదో డ్యూటీ ఉంది, లేదా నాకేదో ఉంది, అన్నీ ఉన్నాయి. నిన్ను అడగవలసిన అవసరం నాకేమొచ్చింది? నేను కష్టపడుతుంది తెచ్చుకుంటున్నాను, తింటాను, నాకు అన్నీ ఉన్నాయి, లోటు ఏమీ లేదు. దేవుని స్తుతించవలసిన అవసరం నాకు ఏమీ లేదు. అంతే. కృతజ్ఞత లేని మనుషులు దేవుడు వల్ల. దేవుని పిల్లలే, దేవుని కలిగి ఉన్నవారే. ఆలోచించండి, రాత్రి ఆలోచించండి. ఇంకా ముందుకు వెళ్దాం. 23 అయిపోయింది కదా. నెక్స్ట్ చాలండి. మరొక జీవరాశి దగ్గర మనం వెళ్దాం. ఇంక ఈ అధ్యాయం మనం చదువుకుంటే ఈ బిలాము చేసేటువంటి ఆ యొక్క దుష్టక్రియలు, మరి దేవుడు గాడిదతో మాట్లాడతాం, ఏమండి గాడిద దేవునికి లోబడడం, దేవుని మాట వినటం, బిలాముకు బుద్ధి చెప్పడం. నెక్స్ట్ రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం ప్రారంభపు నుంచి మనం చదువుకుంటూ వెళ్దాం. చూడండి. అంతట గిలాదు కాపురస్తులు గిలాది కాపురస్తుల సంబంధీయును తిష్బీయుడని ఏలియా. ఇప్పుడు ఏలియా అనగానే మీకు ఎవరు గుర్తొచ్చారు? మాకేమీ తెలియదు అని చూస్తున్నారు మీరు. కాదు కాదు, అసలు ఏలియా గుర్తు. సరే సరే చదవండి. అహాబు నొద్దకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలబడుచున్నాను, ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపు పోయి యొర్దాను నదికి ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆల్రెడీ అక్కడికి వెళ్ళాడు ఏలియా గారు, రోషం కలిగినటువంటి ఏలియా గారు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ చెప్పాడు, ఇదిగో త్వరలో కరువు రాబోతుంది, మంచు గాని వర్షం గాని రాదని కబురు చెప్పగానే ఆ ప్రాంతం ప్రజలందరూ ఏం చేయాలి? అయ్యో, ఒక దైవజనుడు, ఒక ప్రవక్త, ఒక రోషం కలిగినటువంటి సేవకుడు చెబుతున్నాడే, మంచైనను వర్షమైనను రాదట, కరువు వస్తుందట, అయ్యో మనమందరం కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం అని ఏమైనా ఉందా వాళ్ళకి? లేదండి, లేదండి. ఏం చేశారో చూద్దాం. నెక్స్ట్ కెరూతు వాగు దగ్గర దాగియుండుము, ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు. నిజమేనండి. కాకులు ఇప్పుడు గుర్తొచ్చింది. మరి వచ్చిందా? కదపాలి, కదిపితేనే కానీ గుర్తురాదా? ఏలియా కరువు కాలంలో ఒక జీవరాశి, ఒక పక్షి ద్వారా పోషించబడ్డాడండి. కృతజ్ఞత కలిగిన కాకి బుద్ధి మంచిది కాదు. చిన్న పిల్లల దగ్గర తన్నుకుపోయే రకం అది. పైగా దాని స్వభావం, దాని విధానం, దాని రంగే బాగోదు. కాకిని ఇష్టపడే వాళ్ళు ఉన్నారా? మరి కాకిని పెంచుకున్న వాళ్ళు ఉన్నారా? పావులను పెంచుకుంటారు. కాకి బుద్ధిని మనం ఆలోచిస్తే ఎవరు ఇష్టపడరండి మనిషి అన్నాక భూమి మీద. కానీ కాకి ద్వారా దేవుడు ఏలియాని పోషించాడు. కృతజ్ఞత కలిగిన కాకి ఏం చేసిందంట? అది ఏం చేసింది చూడండి. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యొర్దాను యొద్దకు ఎదురుగానున్న కెరూతు వాగు దగ్గర దాగియుండుము, ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, ఆ వాగు నీరు నువ్వు త్రాగాలి, అచ్చటికి నీకు ఆహారం పంపిస్తాను. నేను కాకోలము. ఎవరి ద్వారా తెలుసా? మనుషుల ద్వారా అయితే మాత్రం కాదు. మనుషుల ద్వారా అయితే మాత్రం కాదు.
నా పట్ల కృతజ్ఞత కలిగిన ఒక పక్షి ఉంది, దానికి నేను ఆజ్ఞిస్తాను. అదే కాకి, సిగ్గులేని కాకి. అలాంటి కాకి దేవుడు ఆజ్ఞిస్తే దేవుని మాటకు లోబడి కృతజ్ఞత కలిగి అది కనీసం తినకుండా తెచ్చి ఏలియాకు పెట్టింది. ఎంత అద్భుతమండి! హౌస్ కాకే కదా, కాకే కదా. ఇలాంటి వాటిని చూసినప్పుడు మనలో దేవుని వల్ల ఒక ఆందోళన కలగాలి. దేవుని పట్ల కలిగి ఉన్నటువంటి కృతజ్ఞత, జీవరాశులకు ఉన్న కృతజ్ఞత ఎంత గొప్పదో మీరు ఆలోచించాలి. రాత్రి, ఉదయం, సాయంత్రం ఎప్పుడెప్పుడంట? 6వ వచనం, 5వ వచనం అనుకుంటా. అక్కడ కాకోలము ఉదయమందు రొట్టెలను, కాకోలము ఉదయమందు రొట్టెలను, మాంసమును, అస్తమయమందు రొట్టెలను, మాంసమును అతని ఎందుకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచు వచ్చాను. కొంతకాలమైన తర్వాత, ఏమండి, ఒక పూట కాదు, ఒక రోజు కాదు, అక్కడ ఆ కెరూతు వాగు నీరు ఎండిపోయే వరకు కాకి తెస్తానే ఉంది. ఇంతకీ ఎక్కడ తింటారు దీనికి ఆహారం? అసలే కరువు వచ్చేసినప్పటికీ అసలు మంచు కూడా పడదని చెప్పేశాడు ఏలియా. మంచు కానీ వర్షం కానీ పడినటువంటి ఒక భయంకరమైన కరువు పరిస్థితులు వస్తున్నాయి. కాస్త దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండండి అయ్యా, దేవుడు వేడుకోండి అయ్యా, దేవుడు ఏమైనా కరుణిస్తాడేమో అనుకుంటే వెళ్ళవయ్యా చెప్పావు కానీ మాకు. ప్రార్థన పెడితే ఏంటి, పెట్టించుకోకపోతే ఏంటి? దేవుడు స్తుతిస్తే ఏంటి, స్తుతించకపోతే ఏంటి? దేవుడు గణపరిస్తే ఏంటి, గణపరచకపోతే ఏంటి? నీ మాట ఒక లెక్క మాకు, నువ్వు ప్రవక్త అయితే మాకేంటి, సేవకుడు అయితే మాకేంటి? చూద్దాం, మంచు ఎలాగ పడదో, వర్షం ఎలా పడదో చూద్దాం అనుకున్నారు. కరువులో దేవుని వల్ల చాలా భయంకరమైన పరిస్థితులలో కాకి ద్వారా బ్రతికింపబడ్డాడు ఒక దైవజనుడు ఏలియా. ఉదయం, సాయంకాలం, సంధ్యవేళ, ఉదయం, సాయంత్రం. పైగా అది మామూలు ఫుడ్ అండి. దమ్ బిర్యానీ కూడా మంచిది నాకు తెలిసి. ఇప్పుడు రొట్టె, మాంసం, మరి మీరు తినే ఉంటారు. అన్నం రొట్టె కన్నా, అన్నం మాంసం కన్నా రొట్టె మాంసం చాలా బాగుంటుంది. ఉదయం సాయంత్రం, ఉదయం సాయంత్రం, ఉదయం సాయంత్రం. ఏమండి, కాకి కనీసం మరి దానికి దేవుడు పెట్టే ఉంటాడులేండి కదా. అంత కృతజ్ఞత కలిగిన తర్వాత దానికి లేకపోతే ఎలా? నువ్వు పట్టికలో దానికి ఇచ్చిరా, నీకు మరొక రొట్టె ఇస్తానంటుంటా దేవుడు. పాపం ఇచ్చేసి వచ్చేది ఆ రొట్టె కోసం ఇచ్చే ఉంటుంది. కృతజ్ఞత కలిగిన కాకి, కృతజ్ఞత కలిగిన కాకి. ఈ రాత్రి మనం ఆలోచించాలి. జీవరాశులు దేవుని మాటకు లోబడుతున్నాయి, దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నాయి. దేవుని కొరకు బ్రతుకుతున్న జీవరాశులను చూసి రాత్రి మనం ఆలోచనలో పడాలి, ఆలోచించాలి. మన హృదయాలు కదిలింపబడాలి దేవుని వల్ల. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 20వ వచనం. ఏమండి, ఇవన్నీ కూడా దేవుని మాట నిజంగా విన్నాయా? చూద్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 20వ వచనం. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించి తిని, ఎడారిలో నదులు కలుగ చేశాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పు కోళ్లను అవి నన్ను ఘనపరుస్తున్నాయి, కానీ నన్ను మర్చిపోయారు అంటున్నాడు ఇక్కడ. నేను ఈ ప్రజలకు నీళ్ళనిచ్చాను, మంచునిచ్చాను, వర్షాన్ని ఇచ్చాను, ఎండనిచ్చాను, ఆహారం ఇచ్చాను, ఆరోగ్యం ఇచ్చాను, ఆయుష్నిచ్చాను, కానీ నన్ను మర్చిపోయింది ఈ జనాంగం, ఈ మానవ జనాంగం. కానీ నా కొరకు బ్రతుకుతున్న ఏంటట, అడవి కుక్కలు, అడవి జంతువులు, నిప్పు కోళ్ళు నన్ను గణపరుస్తున్నాయి. మీరు గణపరుస్తున్నారా నన్ను? దేవుడు వేస్తున్న ప్రశ్న ఈ రాత్రి. ఇలాంటి ప్రశ్నలు ఎన్నో వినుంటాం మనం, కానీ పోనీ ఈ చెవుల నుంచి ఈ చెవులు వదిలేసే ఉంటాం. ఎన్నో నూతన సంవత్సరములు ఈ రాత్రి మీరు వినాలి. అవి నన్ను ఘనపరుస్తున్నాయి. కాకి తెచ్చిందా రొట్టె మాంసం? ఎస్. గాడిద మాట్లాడిందా? ఎస్. జీవరాశులన్నీ ఓడలోనికి ప్రవేశించాయా? ఎస్. ఓ మానవుడా, ఓ విశ్వాసి, ఓ సహోదరి, నీ పరిస్థితి ఏంటి?
ఏనాడైనా నువ్వు దేవునికి కృతజ్ఞతలు చెల్లించావా? నువ్వు దేవుని సన్నిధికి మారకుండా వెళుతున్నావా? దేవునితో నిత్యము మాట్లాడుతున్నావా? ఏం చేస్తున్నారు ఈనాడు క్రైస్తవులు? మీరు ఆలోచించాలి. రాత్రి దేవుని వల్ల ఆలోచించండి. జీవరాశులు నన్ను ఘనపరుస్తున్నాయి అంటున్నాడు దేవుడు. నన్ను ఘనపరుస్తున్నాయి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం ఒక 2 మాటలు చూసుకుని మనం ముగించుకుందాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. అంతటా రాజు ఆజ్ఞీయగా బంట్రోతులు దానియేలును పట్టుకుని సింహాల గుహలో పడద్రోసిరి. ఎక్కడ పడేసారట? సింహాల గుహలో. మరి సింహాలు ఏంటి? ఏమండి, ఏదో పిచ్చిగా కాకి గాడిద అనుకున్నాం. వాటితో మనకు అంత ప్రమాదం ఏమి ఉండదు. కానీ ఇక్కడ మనం చూస్తున్న ఒక భయంకరమైనటువంటి క్రూరమైన జంతువులు, మృగాలు మనకు కనబడుతున్నాయి. సింహాలు. ఆజ్ఞ ఇచ్చాడు రాజు నెబుకద్నెజరు. ఆజ్ఞ ఇచ్చాడు, ఇగో తీసుకెళ్ళి పడేయండి. నా మాట వినలేదు కనుక ఈ దానియేలును లోపల పడేయండి. నేను ప్రార్థన చేయొద్దన్నాను, దేవాలయం వైపు చూడొద్దన్నాను, యెరూషలేము వైపుకు నా మాటను ధిక్కరించాడు కనుక ఇతను తీసుకెళ్ళి సింహాల గుహలో బోనులో పడేయండి. 1 2 ఎన్నో సింహాలు ఆకలితో అలమటిస్తున్నాయి దేవుని వల్ల. ఇదిగో వారు రాజాజ్ఞను విన్న తర్వాత దానియేలును తీసుకెళ్ళి సింహాల బోనులో పడవేశారండి. బోన్ అంటే బయటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందా? పారిపోదామని. అదొక గుహ. దాన్నే బోను కూడా అనొచ్చు. బోను వేరు, గుహ వేరు. బోన్ అంటే మనకి డైరెక్ట్ కనపడుతుంది. గుహ అంటే ఒక సైడ్ గేటు కనపడుతుంది, మిగిలినంతా క్లోజ్. ఇంకెక్కడికి తప్పించుకోవడం ఉండదు. ఒక జైలు లాంటిది అనమాట అది. ఎప్పుడైతే దానియేలును తీసుకెళ్లి సింహాల బోనులో పడవేశారో, సింహముల గుహలో పడద్రోయగా రాజు అంటున్నాడండి. 20వ వచనానికి వెళ్ళండి. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచెను. జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతను అడిగాను. అందుకు దానియేలు అంటున్నాడు, రాజు చిరకాలం ఉండునుగాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడిన గనుక ఆయన తన దూతనంపించి సింహములు నాకు హాని చెయ్యకుండగా వాటి నోళ్ళు మూసేశాడంటే. అంత అద్భుతం అండి దేవుని వల్ల. ఎంత అద్భుతం అంటే, ఆకలితో అలమటిస్తున్నటువంటి సింహాల బోనులో ఒక మనిషిని పడవేస్తే తినకుండా ఎలా ఉన్నాయండి. నెక్స్ట్ మనకు కనపడుతుంది అదే అధ్యాయంలో, ఎవరైతే దానియేలును పడేశారో దానియేలు బయటకు వచ్చిన తర్వాత ఈ పడేసినటువంటి వారిని తీసుకెళ్ళి అదే బోనులో పడేస్తే ఎముకలు లేకుండా తినేసినాయంట. అదే అధ్యాయంలో కనపడుతుంది మనకి. 24 వచ్చింది చూడండి. దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకుని వచ్చి సింహపు గుహలో పడద్రోసిరి. వారి ఏమంటే కుటుంబాలతో సహా పడేశారు. వారు దానియేలు మీద కంప్లైంట్ ఇచ్చారు. అందుకే క్రైస్తవుల జోలికి వెళ్ళకూడదు మనం. సేవకుల జోలికి కానీ క్రైస్తవుల జోలికి వెళ్ళకూడదు మనం. దానియేలు మీద కంప్లైంట్ ఇచ్చారు రాజుకి, నెబుకద్నెజరు రాజుకి. అయ్యా, ఇదిగో ఈయన ప్రార్థన చేసుకుంటున్నాడు, 3 సార్లు కిటికీ తెరిచి యెరూషలేము దేవాలయం తిరిగి ప్రార్థన చేసుకుంటున్నాడు, అసలు ఆయన సంగతి ఏంటో తేల్చండి అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. పిత్రీలు తీసుకెళ్ళి పడేయమన్నాడు. ఆయన చేతిలోనే ఉన్నాడు. కారణం, అక్కడ ఒక క్రూర మృగాలు ఉన్నాయి. ఇక్కడ దానియేలు గొప్పతనం కాదు, దేవుని పట్ల కృతజ్ఞత కలిగిన సింహాలు. దానియేలు మనలాంటి వాడే కదా.
కృతజ్ఞత కలిగిన సింహాలు దేవుడు వాటి నోళ్లను మూయగానే మోసుకుని కూర్చున్నాయట సింహాలు. అంత అద్భుతం అండి. సింహం ఊరుకుంటుందా? వెంటనే దానియేలును బయటకు తీసుకురాగానే ఇదిగో వీళ్ళని ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వీళ్ళని వాళ్ళ కుమారులను వారి భార్యలను మొత్తం ఫ్యామిలీతో తీసుకుని లోపల పడేశారు. ఊరుకున్నాయా? అయ్యో దానియేలుని ఏం చేయలేదు మనం, సర్లే పిల్ల పాపలతో ఉన్నారు అంతేనా, పిల్లలతో ఉన్నారు, ఫ్యామిలీతో ఉన్నారు, భార్యతో మన దగ్గరికి వచ్చారు, కాస్త స్వాగతిద్దాం అనుకున్నాడు. ఏమన్నా ఎముకలు లేకుండా చేసినాడు అక్కడ ఉన్నది అన్నమాట. ఆ గుహ అడుగుకు రాకమునిపే సింహముల పాలైపోయారమ్మా. ఏమండి, వారు ఎముకలను సహితం పగల కురికి. సాధారణంగా ఎముకలు తినవు, మాంసం తిని చక్కగా ప్రశాంతంగా నిద్రపోతాయి. అంతగా ఏమీ లేకపోతే జాగ్రత్తగా వాటి జోలికి వెళ్తాయి. ఎముకలను సహితం పిప్పు చేసి తిన్న ఆ సింహాలు దానియేలును ఎందుకు చేయలేదు? ఏ హాని చేయలేదు? కారణం ఏంటో తెలుసండి, దేవుని పట్ల కృతజ్ఞత కలిగినటువంటి సింహాలు దేవుని మాటకు లోబడ్డాయా? ఎస్. అయ్యో నా దేవుడు నా సృష్టికర్త ఆజ్ఞ ఇచ్చాడు, నేను అవసరమైతే కడుపున్నా మార్చుకుంటాను, నేను అవసరమైతే ఆకలితోనైనా ఉంటాను, నేను ఉపవాసంతోనైనా ఉంటాను, కానీ ఆ దేవుని సేవకుని జోలికి నేను టచ్ చేయకూడదు అనుకున్నాయి. ఎంత అద్భుతం అండి. కృతజ్ఞత కలిగిన సింహాలు. నా సమయం అవుతుంది, చివరికి వెళ్ళిపోతాను. యోనా గ్రంథానికి వెళ్ళేసరికి 2వ అధ్యాయం కనపడుతుంది ఒక మహామత్యం. మత్యం అంటే మహాచేప. ఒక చేపకు యెహోవా ఆజ్ఞయ్యగా అది వెళ్ళింది. ఆ ఓడలో ఇదిగో యోనాను పడవేయుచుంటుండగా కాస్త ఆలస్యం అయితే యోనా బ్రతుకుతాడంటారా? ఆ నడి సముద్రంలో నడి మధ్యలో నీళ్లు త్రాగి చచ్చిపోయేవాడండి యోనా గారు. కానీ చేపకు ఆజ్ఞయ్యగా ఆ మహామత్స్యం వెళ్ళింది, యోనాను పడవేయగా మృంగింది. 3 రోజులు తిండి లేకుండా ఉపవాసముతో ఉన్న చేప, కృతజ్ఞత కలిగిన చేప, మహామత్యము. ఉన్నారు ఆయనాడు క్రైస్తవులు కృతజ్ఞత కలిగి దేవుని పట్ల విశ్వాసము యథార్థత కలిగి ఉన్నారు ఆయనాడు క్రైస్తవులు. ఆలోచించండి, ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకుని దేవుని వల్ల వాస్తవం సత్యం. సంవత్సరం అయిపోయింది, ఏనాడైనా మన ఇంటి దగ్గర కొడుకు జరిగిందా? ఇదిగో 2వ సంవత్సరంలోకి వచ్చేసింది, ఈ సంవత్సరం మన ఇంటి దగ్గర కొడుకు జరుగుతుందా? ఎప్పుడు చూసినా ఎక్కడ జరుగుతుంది. 4 సంవత్సరం ఎక్కడే పెట్టాను నాకు తెలిసిన ఉప్పలమెట్లో. నెక్స్ట్ నరేంద్ర గారి దగ్గర ఒకసారి 2 సార్లు అన్నా, ఒకసారి 2 సార్ల కోసం నరేంద్ర గారి దగ్గర పెట్టాను. 4 సంవత్సరాల నుంచి ఇక్కడే పెడుతున్నాను నేను. కృతజ్ఞత కూడా సంఘ ఆరాధన వేరండి, సంఘం కాదు, చర్చ్ వేరు. దయచేసి మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను, మనము దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. మన గృహంలో రక్షణ సునాదం వినబడాలి. యెహోవాను గూర్చినటువంటి మహిమ మన కుటుంబంలో కనుపరచాలి దేవుని వల్ల. మన కుటుంబం ద్వారా అది కుటుంబానికి దీవెన. ఇది ఎంతమందికి తెలుసు? అది బైబిల్ చెబుతున్న సత్యం. అది మహామత్యము నీళ్లు త్రాగలేదు, ఆహారం తినలేదు. యోనాను గర్భములో దాచుకుని 3 రోజులు తీసుకొచ్చి బయటకు ఎక్కిందండి. ఏమంటే పాత నిబంధనలు జరిగాయండి, కొత్త నిబంధనలు ఏం కనపడుతుందా? మళ్ళీ ఇదో ప్రశ్న మనకి. మత్తయి సువార్త మాకు కనపడుతుంది. శిష్యులు వచ్చి ప్రభువుని అడిగారు, ప్రభువా ఇదివా 6 శాస్త్రులు పరిచయులు ట్యాక్స్ కట్టమంటున్నారు, పన్ను. మనం కడతాం కదా, ఇంటి పన్ను, కుళాయి పన్ను, కరెంటు పన్ను. శిష్యులను అడిగారు, శాస్త్ర పరిచయులు వాళ్ళు వచ్చి అడిగారు, అయ్యా మీ బోధకుడు పన్ను కట్టడా, మీరు గాలికి తిరిగేస్తున్నారు, పన్ను కట్టరా అని అంటారు. ఇంక నేను రిఫరెన్స్ చెప్పను, ముందుకు వెళ్ళిపోతాను. అప్పుడు శిష్యులు ప్రభువు దగ్గరికి వచ్చి అడిగారు, బోధకుడా వాళ్ళు పన్ను కట్టమంటున్నారు అయ్యా, మన దగ్గర ఏమో చిల్లి గవ్వ, డబ్బులు ఎవరైనా గవ్వ అంటారా? పదాలు అలా ఉంటాయన్నమాట. మరి డబ్బులు లేవు ప్రభువా, ఎలాగా వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు, ట్యాక్స్ కట్టాలి అంటే అప్పుడు ప్రభు ఏమన్నారు, చేప ఒకటి ఉంటుంది, ఎక్కడది నది దగ్గరికి వెళ్ళి చేప, ఆ పేరు కూడా చెప్పేశారు ఎక్కడ. ఏమంటే మేము చూడాలంటే టైం అయిపోతుంది కానీ మేము చూపించాను. 17-27లో ఉంటుంది ఆ సందర్భం. సరే చూసేయండి, ఎలాగొచ్చింది కదా, టచ్ చేసింది కదా. మత్తయి సువార్త 17వ అధ్యాయం 27. నేను 2 మాటలు చెప్పి ముగిస్తాను.
మత్తయి సువార్త 17వ అధ్యాయం 27వ వచనం. అప్పుడు ప్రభు ఏమన్నా చూడండి, ఆయనను మనం వారికి అభ్యంతరము కలుగు చేయకుండా మీరు సముద్రంలోనికి వెళ్ళండి, మీరు సముద్రంలోనికి వెళ్ళి గేలం వేయండి. ఏ చేప అయితే గేలానికి తగులుకుని పైకి వస్తుందో ఎవడది చచ్చిపోద్దని నాకు తెలియదండి. చేపకు తెలియదా? అయ్యో నేను ఒకవేళ గేలను పట్టుకుంటే నేను చచ్చిపోతాను కదా, నన్ను చంపేస్తారు కదా, వాళ్ళు తినేస్తారు కదంటే కనీస భయం ఉంటుంది కదండి. ఎంత జంతువు అయితే మాత్రం మనం చేపలు పట్టుకుంటూ ఉంటాం, పాపం మీ ప్రాణాలు రక్షించుకోవాలని చెప్పి కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటాం నీటిలో. సముద్రంలో మీరు గేలం వేయండి, ఒక చేప ఒకటి ఏం జరిగింది అక్కడ? మొదట పైకి వచ్చి చేపను పట్టుకుని దాని నోరు తెరవగా నోటులో ఏముంటుంది? ఒక షేకేలు ఉంటుంది, డబ్బు ఉంటుంది, నాణ్యం ఉంటుంది. దాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళకి ట్యాక్స్ కట్టండి. నా కొరకును మనందరి కొరకును వెళ్ళి పన్ను కట్టండి, వారితో మాకు గొడవద్దు. కృతజ్ఞత కలిగిన చేప. యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. ఆ 12వ అధ్యాయం యోబు గ్రంథం 7వ వచనం. ఆయనను మృగములను విచారించి చూడుడి, అవి మీకు బోధిస్తున్నాయి. ఆకాశ పక్షులు మీరు చూడండి, అవి మీకు తెలియజేస్తున్నాయి. భూమిని గూర్చి ధ్యానించుడి, అవి మీకు బోధిస్తున్నాయి. ఇప్పటి వరకు మనం దేనికోసం ఉన్నామండి? జీవరాశులను చూస్తే, వాటిని పరిశీలిస్తే, వాటి కొరకు మనం వింటే ఏం చేస్తాయట? అవి మనకి బోధిస్తే. ఇప్పటి వరకు మనం చేసిన బోధ అదే. జీవరాశులను మనం పరిశీలించినప్పుడు అవి మీకు బోధ చేస్తాయి. సముద్రములోని చేపలు మీకు దానిని వివరిస్తాయి. ఏమండి, ఇదిగో శిష్యుడు పేతురు గారు వలేస్తున్నాడు, తెల్లవారులు పడేశాడు, ఒక చేప కూడా ముగించుకుందాం రాలేదు. యేసుక్రీస్తు వారు కనపడ్డారు. ఏవయ్యా ఏంటంటే, ఎందుకు వచ్చిందయ్యా నన్ను ఇబ్బంది పెట్టుకో, తెల్లవారులు వలేశాను, ఒక్క చేప కూడా పడలేదు, నన్ను వదిలినను. కానీ ప్రభు అన్నారు, నేను చెప్పినట్టు అక్కడ వలే. ఇప్పుడు ఇక్కడ మనం చూసింది ఒక చేపే, అక్కడ ఎన్ని చేపలు వచ్చినాయట? విస్తారమైన చేపలు వలలో పడగా ఆ వల లాగుతుంటే పిగిలిపోయిందట. అన్ని విస్తారమైన చేపలు. ఇవన్నీ చేపలు కృతజ్ఞత కలిగిన చేపలు. మనం వాటిని పరిశీలించమంటున్నాడు. ఇది ఊరకనే చెప్పలేదు ఈ రాత్రి మీకు సబ్జెక్టు, ఏమి దొరక చెప్పలేదు ఈ మాటలు మీకు. మీరు మృగాలను విచారించుడి, అవి మీకు బోధిస్తాయి, మీకు పాఠాన్ని నేర్పుతాయి. 36వ అధ్యాయము 33వ వచనం, త్వరగా చదవండి. అదే యోబు గ్రంథం 36వ అధ్యాయము 33వ వచనం. ఆయన గర్జనను ఆయనను ప్రసిద్ధి చేయును, ఆయన వచ్చుచున్నాడని. ఆయన ఎవరికి చెప్తున్నాడట? పశువులకు తెలిసేంటండి, పశువులకు చెప్తున్నాడంట. ఎంత ఉన్నతమైన మాట తెలిసేది. మనుషులకు చెప్పట్లేదా? మనకి చెప్పట్లేదు. ఎందుకంటే మనకు చెప్పినా మనం ఏం చేస్తున్నాం? వినట్లే. అందుకే దేవుడు మృగాలకు, పశువులకు చెప్తున్నాడట, వాడు నేర్పిస్తున్నాడట. వాటిని చూసి మనం నేర్చుకోవాలి దేవుని వల్లరా. కనీస ధర్మం ఉండవు మనకి, కనీస విశ్వాసం, కనీస భక్తి ఉండదు దేవుని వల్లరా, కనీస కృతజ్ఞత ఉండాలి. 10-11 వచనాలు అదే అధ్యాయం. ఉపదేశములు వినుటకై వారి చెవిని తెరువజేయును, పాపముల నుండి విడిచి రండిని ఆజ్ఞ ఇచ్చును. వారు ఆలకించి ఆయనకు చెవి ఇచ్చిన ఎడల, సేవించిన ఎడల మీ దినాలు క్షేమంగా ఉంటాయి. చెబుతున్నాను, ఆఖరి మాట ఇది. మీరు దేవునికి లోబడి, దేవుని పట్ల కృతజ్ఞత కలిగి, మీరు గనక దేవుని మాట ప్రకారం బ్రతికితే నూతన సంవత్సరం ఈ దినాలు మీకు క్షేమముగా ఉంటాయి. లేకపోతే వారు ఆలకింపనుల నీడల బాణముల చేత కూలి నశించుదురు. ఇది శాపము కాదు దేవుని వల్ల, శాపం కాదు, ఇది దేవుని మాటలు. ఇది
మీరు నా మాట విని నన్ను ఆరాధించి నా పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నారా, మీ దినములన్నీ క్షేమముగా చేస్తాను. లేదా ఖడ్గము చేత కూలిపోతారు. జాగ్రత్త. నూతన సంవత్సరంలో దేవుని హెచ్చరిక, దేవుని హెచ్చరిక. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం ఆఖరి మాట. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయం 1 వచనం చూడండి. దేవుని యొక్క మాటలు ఎంత ఘాటుగా ఉన్నాయి మీరు చూడాలి. దేవుని వల్ల మీ దినాలు సమాధానముగా ఆరోగ్యకరంగా వెళ్ళాలి అంటే మీరు నా మాట వినాలి, నా పట్ల మీరు కృతజ్ఞత కలిగి ఉండాలి. లేని ఎడల మీరు ఖడ్గానికి గురవుతారు. జాగ్రత్త. దేవుడు చెప్పిన మాటలండి ఇవి. శాపాలు కాదు దేవుని వల్లరా. ఇదేదో భయపెట్టే మాటలు కాదు ఇవి. దేవుడు చెప్పిన వాస్తవాలు ఇవి. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయము ప్రారంభవచనం 1-2 వచనాలు. సిగ్గుమాలిన జనులారా, కమాన్ రండి. ఎంతకాలం మీకు చెప్పాలి, ఎన్ని మాటలు చెప్పాలి, ఎన్ని రోజులు మీ కొరకు ఎదురు చూడాలి. సిగ్గుమాలిన జనులారా, పొట్టు ఎగురునట్లు ఇదిగో సమయం గతించిపోచున్నాయి. సంవత్సరాలు 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 దాటిపోయినాయి కదా. విధి నిర్ణయం కాకమునిపే, నీ చివరి గడియ రాకమునిపే, యెహోవా కోపాగ్ని నీ మీదకి రాకమునిపే, మిమ్మల్ని శిక్షించుటకు యెహోవా రాకమునిపే మీరందరూ ఆయన ఎందుకు రండయ్యా. చాలండి. దేవుని హెచ్చరికలు. సిగ్గుమాలిన ప్రజలారా, నా జనమా, నా పట్ల మీకున్నటువంటి ఆలోచన ఏంటి, నా పట్ల మీకున్న అభిప్రాయం ఏంటి? కనీసం 2021వ సంవత్సరం నుంచేనా కృతజ్ఞత కూడుకులు ఏర్పాటు చేయండి. సిగ్గుమాలిన జనులారా కూడిరండి. సమయం లేదు. ఇప్పటికే బాప్తిసం తీసుకుని 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు దాటిపోయి ఏనాడైనా మన ఇంటి దగ్గర కూడికి పెట్టామా? లేదండి. మా అమ్మాయికి పెళ్ళి అవుతాప్పుడు పెడదామని చూస్తున్నాను కానీ అవ్వట్లేదు. ముందు పెట్టి చూడు, తర్వాత పెళ్ళి అవుద్ది. అది మనకు తెలియదు. ఆ సీక్రెట్. ముందు కూడుకు పెట్టి చూడు. ఎందుకో ఇల్లు అవ్వలేదండి, ముందు కూడుకు పెట్టి చూడు, తర్వాత ఇల్లు అవ్వదు అని అడుగు. అది విశ్వాసము. దేవుడు చెప్పిన మాటలకి సత్యం. దేవుని వల్ల ఏదో జరిగితే చేద్దాం అనకండి క్రైస్తవులు, అది చాలా తప్పది. సిగ్గుమాలిన జనులారా కూడురండి. పొట్టు ఎగిరిపోనట్లు సమయం వెళ్ళిపోతుంది, కాలాలు గడిచిపోతున్నాయి, దినాలు మాసిపోతున్నాయి. మీకు చివరగా తెలియజేస్తున్నాను ప్రేమపూర్వకంగా, ఎవరింటి దగ్గరైనా ప్రార్థన జరగకపోతే ఈ నెల నుంచి ప్రారంభించండి. కృతజ్ఞత కొడుకులు ఏర్పాటు చేయండి. ఆ మహాదేవుని గణపరచండి. జీవరాశులకున్న కృతజ్ఞత మనుషులకు ఉన్నదా అంటే లేదు అని విన్నా మీ రాత్రి. ఆ పదం రాకుండా ఉన్నది అనేటువంటి ఆలోచనలో ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాను. మహోన్నతుడ, జీవాధిపతి, అత్యంత కృపగలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి నాయన, ఈ నూతన సంవత్సరములో ఈ మొదటి రోజు రాత్రి ప్రభువా, మీ వాక్కు ద్వారా మీ బిడ్డలందరితో మాట్లాడారు. అవును, నిజమే. జీవరాశులన్నీ మీకు లోబడుతున్నాయి, మీ మాట వింటున్నాయి ప్రభు. ఎన్నో పక్షులు, పురుగులు, మృగాలు నాయన మీ పట్ల కృతజ్ఞత కలిగి, అయ్యో నన్ను పుట్టించిన దేవుని మాట నేను వినాలి కదా, నన్ను కలుగజేసిన ఆ దేవుని మాటకు నేను లోబడాలి కదా, నాకు జన్మనిచ్చి నాకు ఆహారాన్ని ఇచ్చినటువంటి ఆ దేవుణ్ణి నేను పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి కదా అని జీవరాశులన్నీ కూడా మీకు లోబడుతున్నాయి నాయన. కానీ కని పెంచి జీవాత్మను ఊదినటువంటి ఈ మానవుడు తండ్రి మీకు కృతజ్ఞత లేనివాడుగానే బ్రతుకుతున్నాడు. అది మీ ఆవేదన రాత్రి మేము విన్నాం. మీ ఎడల భయభక్తులు కలిగి, యథార్థత కలిగి, విశ్వాసము కలిగి, నిరీక్షణ కలిగి ప్రభువా, కృతజ్ఞత కలిగి జీవించగలిగే ధన్యత ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ, చెప్పబడిన ప్రతి మాట మీ బిడ్డల హృదయాలను ముద్రించండి, ఫలింపచేయండి. విని విడిచిపెట్టేవారుగా కాకుండా మీ వాక్యానుసరమైన జీవితాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని, ప్రసాదించమని కోరుకుంటూ, వేడుకుంటూ ఈ రాత్రి ప్రభువా మీ బిడ్డలు ఏర్పాటు చేసినటువంటిదిగో గణేష్ గారు, నాగమణి గారు, తమ్ముడు రాఘవ గారు, వారి కుటుంబీకులు ఏర్పాటు చేసి నీ కృతజ్ఞత కూడుకను మీకు సమర్పిస్తున్నాయి. ఈ కూడుకు ద్వారా మీరు మహిమ పొందుకుని ఉన్నారని మేము నమ్ముచున్నాము. ఇంకా ఎవరైతే తండ్రి ఆలోచనలో ఉన్నారో, మీకు దూరంగా ఉన్నారో,
కృతజ్ఞత లేనటువంటి ఆలోచనలో ఉన్నారు. దయచేసి అలాంటి బిడ్డలతో ఈ రాత్రి మాట్లాడారు. మీకు వందనాలు. అలాంటి వారిని మీరు కదిలించారు. మీకు స్తోత్రాలు. కొడుకు పెట్టిన కుటుంబాన్ని, వారి కుటుంబీకులందరినీ పేరు పేరు వరుసను దీవించండి. గణేష్ గారికి, నాగమణి గారికి నాయన వారికి ఆరోగ్యాన్ని, ఆశను అనుగ్రహించండి. తల్లిగారు వనరాజ్యం గారికి ఆరోగ్యం, ఆయుష్ను ప్రసాదించండి. తమ్ముడు రాఘవ్ గారికి ఇచ్చినటువంటి ఉద్యోగం నాయన బట్టి వందనాలు. అప్పుడే చేస్తున్న జాబుని మీరు ఫలవంతంగా చేయండి. దినదినము అభివృద్ధి చేయండి, బలపరచండి. మరి తమ్ముడికి వివాహం జరగాలి. గత కొన్ని దినాలుగా ప్రార్థిస్తున్నాం. మీ మహా అద్భుత కార్యాన్ని మీరు జరిగించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. కుటుంబాన్ని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ చేరువచ్చినటువంటి విశ్వాస బృందమంతటిని, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, ప్రతి బిడ్డను మీ చేతులుగా అప్పగిస్తున్నాం. చేరువచ్చిన వారు దీవించి ఆశీర్వదించి మీ కృపలో వర్ధిల్లపరిచేయమని, తదుపరి జరగవలసిన ప్రారంభ కార్యక్రమంలో మీరు తోడు ఉన్నామని, కుటుంబానికి రావాల్సినటువంటి దీవులతో నింపి నడిపించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు మాత్రమే సమర్పిస్తూ త్వరగా రాని అన్న యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన మనవులు మీకు సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె. నాన్నగారు ఆశీర్వదిస్తారు. అందరూ కూడా అలాగే తలలో ఉంచి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహాయం ఇప్పుడు ఎల్లప్పుడూ చేరువచ్చిన మన అందరి కూడిపుట్టిన కుటుంబానికి ఎల్లవేళలా సదా తోడుండి ఆదరించి బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.